రీసెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగ చైతన్య శోభిత త్వరలో విడిపోతారట. హలో ఆల్, వెల్కమ్ టు వివరి. 1K సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు చాలా యూస్ఫుల్ అండ్ మీ ప్రతి ఒక్క వ్యూ నా ఛానల్ యొక్క అల్గారిథమ్స్ ని చేంజ్ చేస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఓకే, వీడియోలోకి వెళ్తే రీసెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగ చైతన్య శోభిత త్వరలో విడిపోతారట. ఇది నేను చెప్పట్లేదు, తనకు తానే ఆస్ట్రాలజీలో మహా జ్ఞాని, తోపు, తురుము అనుకునే ది గ్రేట్ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు చెప్పారు. ఈయన కాంట్రవర్సీల కేర్ ఆఫ్ అడ్రస్ అని అందరికి తెలిసిందే కదా. ముఖ్యంగా తెలుగు స్టేట్ లో ఇతని గురించి బాగా సెలబ్రిటీస్, పాలిటిక్స్, బిజినెస్ ఒకటేంటి ప్రతి దాన్ని గెలకడం స్వామి గారి డైలీ రొటీన్ లైఫ్ లో భాగం అనుకుంటా. ప్రతి దాన్ని జ్యోతిషంతో ముడిపెట్టి ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతీయడంలో సార్ ది ఫస్ట్ ప్లేస్. ఎస్పెషల్లీ ప్రభాస్ మనోభావాలు దెబ్బతీయడం సార్ కి పర్సనల్ అనుకుంటా. ప్రభాస్ ని బ్యాట్ చేసినందుకు ఎవరిని చేయలేదు రీసెంట్ టైమ్స్ లో TFI. ఈయన పైత్యం తట్టుకోలేక ప్రభాస్ వల్ల పెద్దమ్మ సైతం రెస్పాండ్ అయ్యారంటే ప్రభాస్ ని ఏ రేంజ్ లో గెలుకుంటారో అర్థం చేసుకోండి. TFIనే కాదు, పాలిటిక్స్ పై కూడా అప్పుడప్పుడు రాళ్ళు వేసి వేణుస్వామి గారు రీసెంట్ ప్రెడిక్షన్స్ పాలిటిక్స్ పై చేసిన ప్రతి స్టేట్మెంట్ రాంగ్ కావడంతో ఇకపై జాతకం చెప్పను అని చెప్పాడు. ఆ క్షణం ఓరో నిమిషం మనసుకు చాలా హాయి కలిగింది. TFI సెలబ్రిటీస్ కానీ వేణుస్వామి వల్ల బలైన ప్రతి ఒక్కళ్ళకి. బట్ అక్కడే పెట్టాడు ఒక తిరకాసి. ఓన్లీ పాలిటిక్స్ ని మట్టికి గెలకటం ఆపేస్తున్నా మిగతా సెక్టర్లన్నీ యాజ్ ఈజ్ అలానే గెలకటం ఉంటుంది అని క్లారిటీ ఇచ్చాడు. ఆ క్షణం TFI సెలబ్రిటీస్ అందరిది కూడా ఒకటే ఫీలింగ్. జోక్స్ పార్ట్. అయితే వేణుస్వామి గారు పాస్ట్ లో ఆల్రెడీ నాగ చైతన్య పర్సనల్ లైఫ్ ని కెలికి మరి వదిలేశారు భయ్య. అయినా గానీ మనశ్శాంతి పొందిన వేణుస్వామి గారు రీసెంట్ గా నాగ చైతన్య శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. సో దాన్ని కూడా ఒక టాపిక్ గా తీసుకొని ఆ ఎంగేజ్మెంట్ పై హాట్ కామెంట్స్ చేయడం ట్రెండింగ్ అయిపోయింది. అవేంటంటే నాగ చైతన్య శోభిత వేరే అమ్మాయి కారణంగా 2027 తర్వాత విడిపోతారట. ఏం మాట్లాడుతున్నావురా? ఆ అమ్మాయి ఎవరో చెప్పలేదు, సస్పెన్స్ లో పెట్టేశాడు. బట్ విడిపోతారట, కలిసి ఉండరాట. సేమ్ లైక్ సమంత నాగ చైతన్య లాగా. అగైన్ లాస్ట్ లో నాగ చైతన్య శోభిత ఇద్దరు కలిసే ఉండాలి, తను చెప్పిన జ్యోతిష్యం అయితే రాంగ్ కావాలని కోరుకుంటున్నాని కవర్ డ్రైవ్ చేసుకొచ్చాడు. ఒకవేళ ఇది రాంగ్ అయ్యి వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటే అప్పుడు వేణుస్వామి గారికి రాడ్ దిగిద్ది కదా. సో దాని నుంచి తప్పించుకోవడం కోసం నేను ఇలా కూడా చెప్పాను కదా అని చెప్పి తప్పించుకోవడం. ఒకటి చెప్పండి, శుభమా అని ఓ జంట కలుస్తుంటే వాళ్ళు సంవత్సరాలు కలిసి ఉంటారా, రోజులు కలిసి ఉంటారా పక్కన పెట్టి వాళ్ళు శుభమా అని కలుస్తున్నారు కదా. ఇలాంటి అశుభ మాటలు మాట్లాడిన వేణుస్వామిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లలో రాసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోకండి.